ఇదిగో భర్త ఏం చేస్తున్నాడు తెలుసా? తన బిడ్డలందరిని కూడా, తన కుటుంబాన్ని దగ్గరుంచుకొని ఏం చేస్తున్నాడు? చక్కగా దేవుని వాక్యాన్ని పఠింపజేస్తున్నాడు. ఏమండి, దేవుని వాక్యాన్ని అంటే ఏం చేస్తున్నాడు? పఠింపజేస్తున్నాడు. ఈ రోజు నుంచి ఒకవేళ ఒక మంచి తీర్మానం తీసుకొని వాక్యంలో గనక ఎదగాలి అనేటువంటి అనుభవం గనక మీరు కోరుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో ఈ రోజు నుంచి ఒక పని మీరు చేయాలి. ఏంటా పని అంటే, బైబిల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి చిన్న చిన్న వాక్యాలను, ప్రాముఖ్యమైన కంటత వాక్యాలను కుటుంబం అంతటికి వారానికి ఒక్క వాక్యం నేర్పించండి. ఎన్ని వాక్యాలంట? వారానికి ఒక్కటి. మీరు బైబిల్ని